తాజా 30 ఫ్రస్ట్రేషన్ అంటూ తెలుగు సినిమా ప్రేక్షకులను విరగబడి నవ్వేలా చేసిన బ్రహ్మానందం కెరీర్ ముగింపునకు వచ్చేసిందా? సడన్ గా ఆయన కెరీర్ గ్రాఫ్ డౌన్ అయిందా అంటే అవునని చెప్పాల్సి ఉంటుంది. 2014లో రేసుగుర్రం, గీతాంజలి, లౌక్యం సినిమాలతో కెరీర్లో ఆయన పీక్ స్టేజ్లోకి వచ్చారు. రేసుగుర్రంలో కిల్ బిల్ పాండేగా బ్రహ్మి చేసిన కామెడీ ఆ సినిమా ఘన విజయం సాధించడానికి కారణమైంది. అలాగే లౌక్యం సినిమాలో సిప్పిగా ఆయన చేసిన హాస్యం బాగా పండింది. గీతాంజలి సినిమాలో సైతాన్ రాజుగా ఆయన వేసిన పాత్ర కడుపుబ్బా నవ్వేలా చేసింది. 2015 నుంచి బ్రహ్మానందం ఒక్కసారిగా ఫేడౌట్ అయ్యారు. 2015లో కానీ 2016లో కానీ బ్రహ్మానందానికి హిట్ తగలేదు. 2017లో మెగాస్టార్ మూవీ ఖైదీ నెంబర్ 150లో బ్రహ్మానందం నటించారు. ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ హిట్ అయినప్పటికీ బ్రహ్మి కామెడీకి మాత్రం అంతగా పేరు రాలేదు. గత 2 ఏళ్లుగా జబర్దస్త్ కమెడియన్లు తెలుగు సినిమాను ఆక్రమించుకుంటూ వస్తున్నారు. దీంతో సీనియర్ కమెడియన్ల కంటే తక్కువ రెమ్యునరేషన్తో దొరికే జబర్దస్త్ కమెడియన్లు మేలని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు. ఫలితంగా హిట్ అయ్యే సినిమాల్లో బ్రహ్మానందం ఛాన్సులు మిస్ అవుతున్నారు. దీనికి తోడు వయసు మీద పడుతుండడం కూడా బ్రహ్మానందానికి మైనస్ పాయింట్ అవుతోంది. కారణం ఏదైనా కానీ తెలుగు వారిని దశాబ్దాల తరబడి నవ్వించి తరించిన బ్రహ్మానందం ప్రభ తగ్గడం బాధ కలిగించే విషయమే.